టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్కి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్కు జట్టును అనౌన్స్ చేసిన సెలక్షన్ కమిటీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీ20 స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. Shreyas Iyer will be the new captain of the Indian T20 team for all these three series. Shreyas Iyer captain, Abhishek Sharma, Sanju Samson and Ishan Kishan, both are wicket keepers. Shivam Dubey, Tilak Verma, vice captain. Nitish Kumar Reddy, Akshar Patel, Washington Sundar, Varun Chakraborty, Ravi Bishnoi, Mohammad Siraj, Harshit Rana, Arshdeep Singh, Prince Yadav, and the new kid Vaibhav Suryavanshi. Vaibhav is in both the squads for Ireland and the England T20 series. Oh, and Vaibhav, I mean, what do you say? I mean, we've seen what he can do. You saw. Even towards those playoffs, almost single-handedly carried Rajasthan Royals for a young kid. I mean, I don't need to talk about how well he's batting or how well he's playing. And it's not just this season. He's obviously had a great start last season, and to back it up for a young kid in a competition that's as competitive and as high-pressure environment, and how explosive he can be and a game changer that he can be. So we've, like everyone else, that's watched cricket or at least watched T20 cricket in India, we've got high hopes of him, and I think he just has picked himself really. రైట్, టీమ్ సెలెక్షన్ అది టీమ్ మెంబర్స్ పేరు కూడా విన్నాం. ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఈ సిరీస్లో పాల్గొనబోతోంది. ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ టీం ప్రకటించారు సెలెక్షన్ కమిటీ. స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. ఈ సెలెక్షన్ ఏ విధంగా ఉంది మాట్లాడదాం. ఆఫ్టర్నూన్ వెంకటేష్ గారు, చూస్తున్నాం సెలెక్షన్ కమిటీ టీం ప్రకటించింది, ఏమనిపించింది? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ వైభవ్ సూర్యవంశీ ఇవాళ కేవలం ఫ్లూక్లో ఆడలేదు, నిలకడగా రాణిస్తున్నాడు, ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. మీరు చెప్పినట్టుగా వైభవ్ సూర్యవంశీ చాలా సెన్సేషనల్ గా ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఆ రన్స్ కూడా చాలా క్విక్ గా లాట్స్ సిక్సర్స్ చేశాడు కాబట్టి అది సెలక్షన్ ఆటోమేటిక్ చాయిస్ అయిపోయాడు అతను. అలాగే మోస్ట్ డిస్టర్బింగ్ అంటే కొంచెం వరకు ఎమోషనల్ గా అనిపించేది సూర్యకుమార్ యాదవ్ ని టీమ్ లో లేకపోవడం. ఎందుకంటే కొద్ది నెలల క్రితం మనం ఆడిన ఆఖరి T20 ఇంటర్నేషనల్ లో అతను మనకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. కానీ ఆ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ ని నెక్స్ట్ మ్యాచ్ లో తొలగించడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏంటంటే సెలెక్టర్స్ ఈ టీమ్ ని నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2028 లో ఉంది. అలాగే ఆ ఇయర్ లో మనం లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ఆడబోతున్నాం. ఆ రెండు దృష్టిలో పెట్టుకుని యంగ్ టీమ్ ని తయారు చేయాలి. ఎందుకంటే సూర్యకుమార్ ఇది ఆల్రెడీ 33-36, అప్పటికి అతను ఏజ్ 38 అయిపోతుంది. సో ఆ నేపథ్యంలో ఒక యంగ్ టీమ్ ని సెలెక్ట్ చేశారు. శ్రేయస్ అయ్యర్ మోస్ట్ డిజర్వింగ్. ఎందుకంటే ఇటీవల అతను ఐపీఎల్ లో కానీ ఆడుతున్న తీరు కానీ, ముఖ్యంగా 3 ఐపీఎల్ టీమ్స్ ని అతను వేరే టీమ్స్ ని ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. ఒక టీమ్ కి టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. సో అతని క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే అతన్ని క్యాప్టెన్ చేశారు. ఇంకా చాలా మంది కంటెండర్స్ కనిపించారు మనకు. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ గానీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఇలాంటి వాళ్ళందరూ మనకి క్యాప్టెన్సీ రేస్ లో ఉన్నట్టుగా అనిపించిన ఐ థింక్ సెలెక్టర్స్ హావ్ టేకెన్ ది రైట్ డెసిషన్ అనుకుంటున్నాను. వైభవ్ సూర్యవంశీ అనేది ప్రస్తుతం ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. తను ఎప్పుడైతే ఆడడం మొదలు పెట్టాడో, అతి చిన్న వయస్కుడిగా ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అనుకున్నట్టుగానే టీమిండియా కూడా తను సెలెక్ట్ అయ్యాడు. అండ్ తను ఎలా ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తున్నాడు అనేది చాలా హైలైట్ అవుతోంది. మీరేమనుకుంటున్నారు వెంకటేష్ గారు? అంటే తన పేరెంటింగ్ కానీ, లేకపోతే ఎర్లీ ఏజ్ నుంచి కోచ్ చేయడం కానీ, ఇలాంటి అంశాలు తన పైన ఈ స్థాయి హ్యాండిల్ చేయడానికి కారణం అవుతున్నాయి అనుకోవచ్చా? అదేనండి, అతన్ని ఇంతవరకు వాళ్ళు ఎవరైతే మెంటర్ చేశారో కోచ్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అతని కెరీర్ ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకనే అతనికి కంటిన్యూస్ సక్సెస్ వస్తుంది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కి వెళ్ళిన తర్వాత ఇంకా అతని మీద ప్రెషర్స్ విపరీతంగా పెరుగుతాయి. తర్వాత ఇంకా డిఫరెంట్ కండిషన్స్ లో ఆడాల్సి ఉంటుంది. ఇండియాలో ఫ్లాట్ పిచెస్ మీద ఆడినట్టు కాదు. సో ఇవన్నీ తట్టుకోవడానికి యంగ్స్టర్ కి ప్రాపర్ గా అతని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా చేయాల్సిన అవసరం ఉంది. బాగా ప్రాపర్ గా మెంటర్ చేయాలి.
నేను కూడా ఇప్పుడు 7 T20 ఇంటర్నేషనల్స్ కోసం టీం సెలెక్ట్ చేశారు. అతను ఆటోమేటిక్ గా 11 లోకి రాడు, ఎందుకంటే మనకి ఆల్రెడీ అక్కడ ఫిక్స్డ్ అండ్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేరు ఉన్నారు, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. సో అతనికి కొన్ని మ్యాచ్ లో మాత్రం అవకాశం ఇస్తారు. ఇండియన్ టీమ్ తో కలిసి ఉండడం, ఆ ఇనిషియేషన్ కొద్దిగా అతనికి ఆ టీమ్ తో పాటు ఉండడం, ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లో అలవాటు పడడం, ఇవన్నీ ఆ నేపథ్యంలో అతను సెలెక్ట్ చేశారు అనుకుంటున్నాను. నేను అతను ఆటోమేటిక్ గా 11 లోకి వస్తాడు, ప్రతి మ్యాచ్ 7 మ్యాచ్లు ఆడతాడని చెప్పి నేను అనుకోవడం. ఓకే వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. రైట్, టీమిండియా T20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ కి సంబంధించి జట్టును ప్రకటించారు సెలెక్టర్స్. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కి కెప్టెన్సీ అప్పగించింది BCCI. అలాగే T20 వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో, అదేవిధంగా ఒలింపిక్స్ కి కూడా ఫ్యూచర్లో ఆడనున్న నేపథ్యంలో కొంత యంగ్ టీమ్ని అనౌన్స్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు విశ్లేషకులు. శ్రేయస్ అయ్యర్ మంచి కెప్టెన్సీ చాయిస్ అని కూడా చెప్తున్నారు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్కి జట్టుని అనౌన్స్ చేసిన సెలక్షన్ కమిటీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మని వైస్ కెప్టెన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక IPLలో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా టీమిండియా T20 స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ ఐర్లాండ్ టీంలో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.